చిన్నారుల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కనీసం వాళ్ళ వయసంతా ఆలోచించకుండా ఈ కామహందులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కామారెడ్డి పట్టణానికి సంబంధించి. అయితే ఈ కథను విని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ నాగరాజు అఘాత్యానికి పాల్పడ్డాడు. జీవధాన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. యూకేజీ చదువుతోందండి, పసిపిల్ల, చిన్న ప్రాణం. ఆ కామాంధుడికి ఒక్కసారి అదిగో ఆ దుర్మార్గుడే, ఆ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. జీవన్ధాన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ముందు చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనతో అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. We want justice అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. కేవలం ఆ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, అందరూ అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ విజువల్ని చూడండి, రెండో బాక్స్లో చూడండి, పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీ మాట వినేదే లేదు, వాళ్ళని మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూసుకుంటామంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా వీ వాంట్ జస్టిస్ అంటూ గలవెత్తి వాళ్ళు అక్కడ గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్నారి యూకేజీ చదువుతోందండి. యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల చిన్నారి. స్కూళ్ళలోనే భద్రత లేకపోతే ఎలా? ఇప్పుడు అదే ఆ తల్లిదండ్రుల ఆందోళన, ఆ భయం కూడా. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది ఈ విషయం? ఇటు పాఠశాల యాజమాన్య దృష్టికి వెళ్ళిందా లేదా? ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు? గతంలో ఇటువంటి హిస్టరీ ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, పోలీసులకి అలాగే అక్కడికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సిఐ, 2 ఎస్ఐలకు కూడా గాయాలయ్యాయి. టీచర్పై పోక్సో చట్టం కింద నమోదైంది. ఒక్కసారి టీచర్పై పోక్సో చట్టం నమోదైంది. విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోలీసులకి అలాగే అక్కడ చేరుకున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అది అక్కడ పరిస్థితి. విద్యార్థులు కూడా బయటకు వచ్చేసి వాళ్ళక్కడ నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఎప్పుడు జరిగింది? తల్లిదండ్రుల దృష్టికి ఎప్పుడు ఈ విషయం వచ్చింది? ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? 6 ఏళ్ల పాప అభం శుభమేరు కానీ 6 ఏళ్ల పాప యూకేజీ చదువుతున్న పాపపై జీవదాన్ పాఠశాలలో పీఈటీగా ఉన్న వ్యక్తి నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పి ఈ రోజు తల్లిదండ్రులకు ఉదయం తెలిసిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల వద్దకు వెళ్లారు. వెళ్ళిన క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందులో భాగంగా పీఈటీ పరారైన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాన్ని విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా వారితో పాటు కామారెడ్డి పట్టణ మున్సిపల్
చైర్పర్సన్ ఇందు ప్రియతో కలిసి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. నాగరాజు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అడిగిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉద్రిక్త వాతావరణంలో తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం స్కూల్ పై రాళ్లు రువ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన సమయంలో ఇద్దరు ఎస్ఐలకు కూడా గాయాలయ్యాయి. ఒక సిఐకి కన్నుకు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎవరైతే పిటి నాగరాజు ఉన్నారో ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగరాజును అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం మాత్రం నాగరాజు అయితే అందుబాటులో లేడు, పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఆయన కోసం సోదాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఏదైనా క్రమంలో ఫోన్ ట్రాకింగ్ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. నాగరాజు కోసం 2 టీములుగా వెళ్లిన పోలీసు బృందాలు ఆయన కోసం వెతకడం పనిలో ఉన్నారు. అయితే మొత్తానికి ఆ నాగరాజు పైన పోక్సో చట్టం కింద కామారెడ్డి ఎస్పీ కేసు అయితే నమోదు చేశారు. ఇంకా ఇలాంటి ఘటనలు జరగకుండా ఇంకా ఎందరిపై అఘాత్యాలకు పాల్పడనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అభం శుభం ఎరగని 6 ఏళ్ల పాప ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇంకా తనకి ఆచూకీ దొరకలేదు కాబట్టి ఒక్కసారి ఈ కథనం చూస్తున్న మీరు ఎవరైనా ఉంటే కనుక ఆ రిక్వెస్ట్ ఒకసారి ఆ నాగరాజు ఫోటోను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ నాగరాజు ఫోటో కనుక డీటెయిల్స్ కనుక మీకు తెలుస్తుంటే కనుక పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి. ఇలాంటి దుర్మార్గులకు సంబంధించి అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం పాల్పడతాడా? ప్రస్తుతం ఇదే ప్రశ్నిస్తున్నారు. అక్కడికి చేరుకున్న వాళ్ళు నినాదం చేస్తున్నారు. ఒకటే మాట అంటున్నారు, మాకు న్యాయం జరగాల్సిందే. పాఠశాలలోని ఒక టీచర్ దగ్గరే ఒక స్టూడెంట్కి భద్రత లేకపోతే, ఒక బాలికకు భద్రత లేకపోతే ఇంకా ఎవరు ముందుకు వస్తారు పిల్లల్ని చదివించడానికి? ఇప్పటికే చదువుకుంటున్న బాలికల విషయంలో ఆ లిటరసీ రేటు చాలా తక్కువ ఉందని చెప్పి గోల పెట్టుకుంటున్నాం, మొర పెట్టుకుంటున్నాం, చెబుతున్నాం. గ్రౌండ్ లెవెల్కి వాళ్ళకి చదివించడానికి సంబంధించి పాఠశాల ఏర్పాటు చేయడం, వాళ్ళకి సదుపాయాలు కల్పించని చెప్తూ ఉంటే ఇటువంటి కథనాలు చూస్తే ఏ తల్లిదండ్రులు సాహసిస్తారు? చదువుకోవడానికి ముందుకొస్తున్న పిల్లలకు సంబంధించి ఇటువంటి అఘాత్యాలు అక్కడ ఉపాధ్యాయుడే పాల్పడుతుంటే ఎంతటి దుర్మార్గం ఇది, ఎంతటి దారుణం ఇది? అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి లైన్లో ఉన్నారు. ఒక్కసారి ఆ ఫోటోని రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫోన్లలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ ఫోన్లలో అక్కడున్న వ్యక్తులైతే కనుక వెంటనే ఆ వ్యక్తికి సంబంధించి అదిగో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసి వ్యక్తి కనుక మీకు తెలిస్తే, ఈ వ్యక్తి కనుక మీకు కనబడితే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి. ఒక యూకేజీ చదువుతున్న బాలిక మీద అంతటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అతగాడి గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుదిరితే కనుక, ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎక్కడ ఉండొచ్చు, లేకపోతే మీకు ఎక్కడ కనబడి ఉండొచ్చు, ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేయండి. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. గంగారెడ్డి, అక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారు? తల్లిదండ్రులకు సంబంధించి ఇటు పాఠశాల యాజమాన్యం ఎటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది? సచిన్, మొత్తానికి అయితే అవంశుభం పాపపై యూకేజీ పాపపై అత్యాచారానికి పాల్పడ్డ నాగరాజుని తక్షణమే పోలీసులకు అప్పచెప్పాలి. ఎక్కడున్నా సరే పాఠశాల యాజమాన్యానికి తెలుసు అని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెవరిపైనా జరగకుండా అతనికి ఉరి తీయాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు రేపు కామారెడ్డి పట్టణాన్ని బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. అందులో భాగంగా నాగరాజు ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడు, ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఉరిశిక్ష వేయాలి, పోక్సో చట్టం కింద సరైన సమాధానం కాదని చెప్తున్నారు. మరోవైపు ఇంకా ఏదైతే ఉందో నాగరాజు ఇంకెందరిపైన ఇలాంటి అత్యాచారాలకు పాల్పడ్డాడు, పూర్తిగా రేపు మరింత వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు. అయితే నాగరాజు పీఈటీ పిల్లలకు ఏదైతే గేమ్స్ ఆడిపించే క్రమంలో ఇలాంటి ఘటనలకు పాల్పడాడని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. నాగరాజు చేసిన పని ఇంకెవరు ఇలాంటి చేయకుండా ఆయన కఠిన చర్యలు తీసుకోవాలి, ఆయన కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. రేపు కామారెడ్డి పట్టణాన్ని బంద్కు పిలుపునైతే ఇచ్చాయి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలకు సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు కూడా. పాఠశాల యాజమాన్యం ఏముంటుంది, ఏమైనా రియాక్ట్ అవుతుందా? సచిన్, పాఠశాల యాజమాన్యం అయితే నాగరాజు ఎక్కడున్నా పట్టుకుంటాం, మేము పిలిపిస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా మరోసారి ఇలాంటి
ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పి పాఠశాల యాజమాన్యం అయితే చెప్తుంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు మా పాఠశాలలో. ఈ నాగరాజు లాంటి వ్యక్తులను కూడా మేము తీసుకోమని చెప్పి పాఠశాల యాజమాన్యం అయితే చెప్తుంది. కానీ ఈ ఘటన వల్ల పూర్తిగా కామారెడ్డి పట్టణంతో పాటు కాదు, ఎవరైనా సరే చిన్నపిల్లల్ని పాఠశాలలో వేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచిన్. రైట్ గంగారెడ్డి, మొత్తం అయితే మాత్రం యూకేజీ విద్యార్థినిపై, బాలిక మీద, 6 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడడానికి మనసులో వచ్చింది. అసలు మనిషేనా? అభంశుభం తెలియని చిన్నారి మీద దాడికి దిగుతాడా? ప్రస్తుతం ఇదే ప్రశ్న అక్కడ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై అక్కడ పీఈటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జీవధాన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ముందు చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు సిఐ, 2 ఎస్ఐలకు గాయాలయ్యాయి. టీచర్పై పోక్సో చట్టం కింద నమోదు చేశారు పోలీసులు. జీవదాన్ పాఠశాలలో ఏదైతే 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన పూర్తి బాధ్యత జీవదాన్ యాజమాన్యమే వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఆయన ఈ స్కూల్ నుంచి తొలగించడం, ఆ పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు. ఆ సమయంలో, ఆ సంఘటన జరిగినటువంటి సమయంలో వైస్ ప్రిన్సిపాల్ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ లేకపోవడం వల్లనే అది ఇక్కడ అఘాయిత్యానికి ఆయన పాల్పడ్డాడు. కాబట్టి వెంటనే ఈ జీవదానికి సంబంధించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మీద, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఈఓ గారు, డిఓ గారు ఇప్పటికే మీకు అనేక సార్లు ఈ స్కూల్కి సంబంధించిన దాని మీద మేము అనేక సార్లు మీకు ఫిర్యాదు చేయడం జరిగినప్పటికీ కూడా 2 నెలల ముందే వీళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నోటీస్ ఇచ్చినట్టు దాని మీద కూడా వీళ్ళు ఆన్సర్ ఏమి ఇవ్వకున్నా కూడా మీరు ఎంఈఓ గారు, డిఓ గారు ఎందుకు ఊకున్నారు ఈ స్కూల్ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా అడదలుచుకోవడం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగుతున్న ఉద్దేశంతో మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా విద్యాశాఖ అధికారులు ఉంది. కాబట్టి వెంటనే డిఓ గారు, ఎంఈఓ గారు ఇప్పుడు ఇక్కడ రావాలి, వచ్చి వెంటనే ఈ శాశ్వత రికగ్నేషన్ ఏదైతే పాఠశాలకు ఇచ్చిర్రో ఈ శాశ్వత రికగ్నేషన్ రద్దు చేయాల్సిందే. ఆయన మీద పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. పోక్సో చట్టం మీద కేసు నమోదు చేయడమే కాదు, భవిష్యత్తులో బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జీవదాన్ పాఠశాలలో ఏదైతే 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి కారకులపై వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు, అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్, అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్య తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు డిఓ, ఎంఈఓ పర్యవేక్షణ రూపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాము. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓ, ఎంఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం, అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు, ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా